హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కెమెరా ఐపీ ఎలాగ చేంజ్ చేయాలి, కొత్త కెమెరా అయితే ఎలాగ చేంజ్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు అనుకో, దాన్ని ఎలాగ చేయాలి, ఐపీ చేంజ్ చేయాలనుకుంటే చూద్దాం ఇప్పుడు మనము. ఓకే ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియో పూర్తిగా చూడండి. ఇంకొకటి, ఎవరికైనా తెలియదు కదా, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు షేర్ చేయండి. వీడియోస్ పూర్తిగా చూడండి, ఓకే. లైక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐపీ కెమెరా ఎలాగా అనేది చూద్దాం. ఫస్ట్ మనము సిస్టంలో కింద బాటంలో ఒక ల్యాప్టాప్ తీసుకోండి. మీరు కొత్త కెమెరా కనెక్ట్ చేశారనుకోండి, లేకుంటే యూజ్ చేస్తుండేదే కనెక్ట్ చేశారనుకోండి, దానిలో ఇప్పుడు నెట్వర్క్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, కింద గ్రీన్ గుర్తు, అక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్ సెంటర్ ఓపెన్ చేస్తే నెట్వర్క్ సెట్టింగ్ సెంటరు మనకు ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు ఈథర్నెట్ 2 ఉంది కదండి, అక్కడ మీరు రైట్ క్లిక్ చేసి అది ఓపెన్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు ఈ ఆప్షన్స్లో 4 ఉంది కదండి, విజన్ 4 IPv4 అనింది, దానిలోకి వెళ్ళారనుకోండి, అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అది క్లిక్ చేసిన వెంటనే ఇంకొక స్లైడ్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ వస్తుంది కదా, అది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఐపీ అడ్రస్ ఆటోలో ఉంది, ఓకే. దాన్ని మనం మాన్యువల్లో పెట్టుకోవాలా. యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ ఉంది కదా కింద, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ ఐపీ ఉంది కదా, మనకు కెమెరా ఏ సిరీస్లో ఉందో, కొత్త కెమెరా అయితే డిఫాల్ట్ ఇచ్చింటాడు కదా, ఏ కెమెరా అయితే ఆ కంపెనీ డిఫాల్ట్ ఐపీ ఉంటుంది, అదే సిరీస్లో మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు 192.168.1.220 పెట్టాను అంటే మన కెమెరా 1.25 26 అలాగుంటుంది. మనకు 225 అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే కెమెరా చెక్ చేయాలనుకుంటున్నామో, ఐపీ చేంజ్ చేయాలనుకుంటామో, ఆ కెమెరా ఐపీ మన ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ కానీ ఐపీ సేమ్ నెట్వర్క్లో, ఒకటే నెట్వర్క్లో ఉండాలి, లేకుంటే కనెక్ట్ కాదు, ఓకే. ఇప్పుడు దాకా చెప్పిన ఇదంతా మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ నెట్వర్క్ సెట్టింగ్స్ మార్చుకోవాలంటే మన ఐపీ ఏ సిరీస్లో ఉందో చూసుకొని, ఆటోలో ఉంటే ఓకే, లేకుంటే దీనిలోకి యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ ఉంది కదా అండి, దాంట్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్ చేంజ్ చేసిన తర్వాత వాటికి కంప్లీట్ అవుతుందా మన ఐపీ అడ్రస్, ఓకే. కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేసి కెమెరాకు ల్యాన్ కేబుల్ పెట్టేసి, క్యాట్ 6 కేబుల్ పెట్టిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదండి, మీరు ఏది యూజ్ చేస్తుంటే అది, గూగుల్ క్రోమ్ కానీ ఈథర్నెట్ ఏదైతే అది నెట్ ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేసి అక్కడ మీరు సెర్చ్ చేయండి. ఇప్పుడు డిఫాల్ట్ అడ్రస్ ఏది ఉంది, డిఫాల్ట్ అడ్రస్ 192.168.1.64 ఉంది కదా, అది సెర్చ్ చేసాం అంటే కెమెరాకు ఉదాహరణకు హెక్విజన్ అనుకోండి, 1.64 ఉంటుంది డిఫాల్ట్ అడ్రస్. అది సెర్చ్ చేసామనుకో, మనకు నెక్స్ట్ సేమ్ నెట్వర్కింగ్లో ఉంది కాబట్టి కనెక్ట్ అయిన తర్వాత వెంటనే మీకు యూజ్ చేసిన కెమెరా అయితే ఇలాగొస్తుంది. అంటే ఫస్ట్ టైం యూజ్ చేశారనుకో, లేకుంటే వేరే కంపెనీ అయినా ఎప్పుడైనా కానీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చింటాడు డిఫాల్ట్, అది కొట్టేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. అడ్మిన్ @123 అడ్మిన్ అట్లా. లేకుంటే కొత్త కెమెరా అనుకోండి, ఈక్విజన్లో ఉదాహరణకు మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది స్క్రీన్. ఓపెన్ అయినప్పుడు అడ్మిన్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి, ఓకే.
దాని తర్వాత క్వశ్చన్స్ కూడా అడుగుతుంది మనం ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయినా. అది ప్రాబ్లం లేదండి, మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసుకొని అట్లా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇలా చేంజ్ చేసిన తర్వాత మనకు వ్యూ కనిపిస్తుంది. ఓకే, దాంట్లో సెట్టింగ్స్లో జనరల్లోకి పోయి జనరల్లో ఉంటుంది కదా, అంటే ఇక్కడ ఊరికే మనకు ఉంటుంది దాని జనరల్ డీటెయిల్స్ ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్కింగ్, ఈ రెండు ఆప్షన్ ఉంది కదండి, నెట్వర్కింగ్లోకి వెళ్ళామనుకో ఇక్కడ IPv4 అడ్రస్ ఉంది కదండి, ఇక్కడ మీరు చేంజ్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ ఉంది కదా IPv4 అడ్రస్ 192.168.1.70 ఉంది. టెస్ట్ అంటే మనకు అదే నెట్వర్కింగ్లో ఏదన్నా వేరేటి ఉంటే ఇక్కడ టెస్ట్ కొడితే మీకు ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ గుర్తుంది కదా, ఇక్కడ 70 అని సెట్ చేసాం. ఓకే, ఇలాగా మనము IP అడ్రస్ సెట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ వస్తుంది కదా, సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది అడ్రస్, IP అడ్రస్. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి నెక్స్ట్ మనం 192.168.1.70 అనుకో ఉదాహరణకు, అది కొడతానే మనకు ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ మనం పెట్టుకున్నాం కదా యూజర్ ఐడి పాస్వర్డ్, అది కొట్టగానే మీకు వ్యూ ఓపెన్ అవుతుంది. అంతే అండి, ఇలాగా మనము సెట్ చేసుకోవాలి IP అడ్రస్. ఒకసారి చూడండి, పూర్తిగా వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే.